నమస్కారం. సుఖీభవకు స్వాగతం. మన మాటకు ఆధారం వినికిడి. వినికిడే లేకపోతే మాట లేదు. మన మాటల్ని, శబ్దాల్ని వినటం ద్వారానే పిల్లలు మెల్లగా పలకడం నేర్చుకుంటారు. అదే పుట్టుకతోటి వినికిడి శక్తి లోపిస్తే ఆ పిల్లలకు చెవుడితో పాటు మూగతనం కూడా వచ్చేస్తుంది. ఈ నేపథ్యంలో పిల్లల్లో పుట్టుకతోటి వచ్చే వినికిడి లోపాలు, వాటికి చికిత్సా మార్గాల గురించిన ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తుంది నేటి సుఖీభవ. మనం చెవులతో వింటాం, నోటితో మాట్లాడతాం. చూడటానికి రెండు వేర్వేరు అవయవాలకు సంబంధించిన వ్యవహారాల్లా అనిపించినా ఈ రెండిటి మధ్య అవినాభావ సంబంధం ఉంది. ముఖ్యంగా పసితనంలో మనకు చెవులు వినిపిస్తేనే మాటలు వస్తాయి. మాటలు విని ఆ మాటల్ని అనుకరించడం ద్వారానే మనం మాటలు నేర్చుకుంటాం. ఆపై మాటల్ని భాషగా, ఆలోచనలకు పునాదిగా చేసుకుంటాం. అందుకే పసితనంలో వినికిడి శక్తి సరిగ్గా ఉండటం అనేది మాటలకు, భాషకు, ఆలోచనలకు అత్యంత కీలకమైంది. కానీ దురదృష్టవశాత్తు మన దేశంలో ఏటా 1,00,000 మందికి పైగా పిల్లలు పుట్టుకతోటే తీవ్రమైన వినికిడి లోపాలతో పుడుతున్నారు. ఈ లోపాల్ని సకాలంలో గుర్తించలేకపోవటం వల్ల పిల్లలు మూగ, చెవిటివారుగా మిగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో పిల్లల్లో పుట్టుకతోటి వచ్చే వినికిడి లోపాలు, వాటిని అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సమస్త ప్రాణికోటి నుండి మనిషిని వేరు చేసేది ఒక్కటే, అదే ఆలోచన. ఆ ఆలోచనకు మూలం భాష, ఆ భాషకు మూలం మాట, ఆ మాటకు మూలం వినికిడి. వినికిడి లేందే మాట లేదు, భాష లేదు. చివరకు ఆలోచనే కుంటుపడుతుంది. అందుకే వినికిడికి అంత ప్రాధాన్యం. చెప్పాలంటే వినికిడి అనేది గొప్ప వరం. పసిబిడ్డ ఉంగాల నుంచి, పిచ్చుకల కిచకిచల నుంచి, సరిగమల స్వరగంగ వరకు ఈ ప్రకృతిలో ప్రతి శబ్దానికి ఓ శక్తి ఉంది. దానిని విని అనుభవించాల్సిందే గాని మాటల్లో వర్ణించలేం. వినికిడి లోపం మహాకష్టం. వినికిడి లేకపోతే జీవితం నిశ్శబ్దం, నిస్సారం. పసిపిల్లల్లోనైతే ఇది మరీ పెద్ద సమస్య. వినికిడి లేకపోతే వాళ్లకి మాటలు కూడా రావు. చివరికి వాళ్లు మూగా, చెవిటిగా మిగిలిపోతారు. అందుకే పిల్లల్లో వినికిడి శక్తికి ఎంతో ప్రాధాన్యం. పుట్టుకతో కనిపించే వినికిడి లోపాల్ని ఏమాత్రం అశ్రద్ధ చేయరాదు. పిల్లవాడు పుట్టక ముందు నుంచే తల్లి గర్భంలో ఉండగానే 18వ వారం నుంచి పనిచేసే ఏకైక స్పెషల్ సెన్స్ అంటే జ్ఞానేంద్రియం అనేది వినికిడే. విచిత్రమైన విషయం ఏంటంటే తల్లి గర్భంలోనే 18 నెలల వయసుకే ఈ అంతర్చెవి లోపల భాగం పూర్తిగా ఏర్పడి పనిచేయటం ప్రారంభిస్తుంది. అప్పటి నుంచే పిల్లవాడు చిన్న చిన్న శబ్దాలని, తల్లి గుండె కదలికల్ని, తల్లి మాటల్ని, పేగు కదలికని కూడా వింటూ ఉంటాడు. తల్లి పొట్ట మీద చేయి వేసి నిమిరినప్పుడు కూడా ఆ శబ్దాన్ని కూడా చిన్నపిల్లవాడు గ్రహిస్తూ ఉంటాడు. అంటే ఆ జ్ఞానం అనేది మనకి ఎంతో అవసరం, ప్రాముఖ్యం ఉన్న విషయాన్ని మన నేచరే, ప్రకృతిలోనే ఉంది. కానీ ఆ విషయాన్ని గమనించడం అనేది నేటి సమాజంలో చాలా ఆలస్యం జరుగుతుంది. ఈ చాలా ఆలస్యం జరగడం వల్ల వచ్చే పరిణామాలు చాలా తీవ్రంగాను పిల్లవాడి మెదడులో అనేక దుష్ప్రభావాలను కూడా చూపిస్తూ ఉన్నాయి. ఒక ఉదాహరణ ఏంటంటే, పిల్లవాడు పుట్టిన తర్వాత లోపల ఉండే నరాల్లో ప్రతి సెకనుకు కూడా 7,000 కణాల మధ్య సంబంధాలు ఏర్పడుతూ ఉంటాయి. అంటే కార్టెక్స్ అంటాం మనం. పుట్టిన వెంటనే కనుక వాడి వినికిడి లోపాన్ని గమనించకపోతే వాడిలో అనేక రకాల ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. ఈ ఇబ్బందుల వల్ల వాడి ఎదుగుదల పరిణామంలో రకరకాల సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి పిల్లవాడిని పుట్టిన వెంటనే వినికిడిని పరీక్ష చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. పిల్లవాడు పుట్టిన మొదటి నెలలోపు వాడిలో ఉన్న దోషాలని గమనించాల్సిందే. గమనించి ఆ దోషాలు ఉన్న పిల్లల్ని గుర్తించి వారిని మరలా 3 నెలల్లో మరలా పరీక్షకు గురి చేస్తారు. 3 నెలల తర్వాత మరలా అదే దోషం కనుక నిర్ధారణ అయితే వారికి వెంటనే వారికి ఉన్న వినికిడి లోపాన్ని స్థాయిని పట్టి వినికిడి యంత్రాలని కానీ ఆపరేషన్ చేయడం దాన్ని కానీ నిర్ణయించి 6 నెలల లోపు వారికి వినికిడి యంత్రాలను అమర్చి, దానితో కూడా ఫలితం లేకపోతే సంవత్సరం లోపు వాళ్ళకి కాక్లియర్ ఇంప్లాంట్ అనే ప్రోగ్రాంలోకి చేర్చి వారికి వినికిడిని ఏర్పడడానికి ఉపయోగపడే ఆపరేషన్ చేయడం ద్వారా వాళ్ళు 5వ సంవత్సరం వచ్చేసరికి సాధారణ పిల్లవాడి మారిగా పెరిగే అవకాశం ఉంటుంది. పిల్లలకు పుట్టుకతోనే వినికిడి లోపం ఉండడం ఒక రకం. కొందరికి మాటలొచ్చిన తర్వాత మెదడు పొరల్లో వాపులాంటి సమస్యల మూలంగా కూడా
చెవుడు రావడం మరొక రకం. గర్భిణీకి రూబెల్లా, సైటోమెగాలే లాంటి వైరస్ ఇన్ఫెక్షన్లు సోకితే పుట్టబోయే పిల్లల్లో చెవుడు లాంటి తీవ్ర సమస్యలకు దారితీయొచ్చు. గర్భిణులు కొన్ని రకాల యాంటీబయోటిక్స్ తీసుకుంటే పిల్లల్లో వినికిడి లోపం తలెత్తొచ్చు. నెలలు నిండకముందే పుట్టే పిల్లలకి వినికిడి లోపం ముప్పు పొంచి ఉంటుంది. పుట్టిన తర్వాత 48 గంటల కన్నా ఎక్కువ కాలం ఐసీయూలో ఉంచిన పిల్లల్లోనూ వినికిడి లోపం తలెత్తొచ్చు. ఈ సమయంలో యాంటీబయోటిక్ మందుల్ని ఎక్కువ మోతాదుల్లో వాడడం, ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉండడం వంటివి దీనికి కారణమవుతాయి. పుట్టిన తొలినాళ్లలో తీవ్రమైన కామెర్లొచ్చిన వారికి వినికిడి లోపం రావచ్చు. ఆటలమ్మ, మిజిల్స్, గదవ బిళ్లలు, మెదడు పొరల వాపు లాంటి సమస్యలు పిల్లల్లో వినికిడి లోపానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా మేనరిక వివాహాలు పిల్లల్లో వినికిడి లోపానికి పెద్ద కారణమవుతున్నాయి. మన దేశంలో, మన రాష్ట్రాల్లో ఏమవుతుందంటే ఈ మేనరికపు అలవాట్లు, వివాహపు ఆచారాలు ఉండటం వలన పిల్లవాడిలో వినికిడి దోషాన్ని గుర్తించడం అనేది ఆలస్యం జరుగుతూ ఉంది. కారణం ఏంటంటే మన దగ్గర ఆపరేషన్కి అయ్యే ఖర్చు సుమారు 8 లక్షలతో కూడినది. చాలా అధిక వ్యయ ప్రయాసాలకు కూడిన ఆపరేషన్ ఇది. ఈ ఆపరేషన్లోకి తెలుసుకోలేకపోవడం వలన 5 సంవత్సరాలు దాటిపోతే ఈ గోల్డెన్ టైం అంటాం. అంటే పిల్లవాడి మెదడు ఎదుగుదలే కాకుండా ఈ ఖరీదుతో కూడిన వ్యవహారం కూడా అందరూ పెట్టుకోలేని పరిస్థితి కూడా దాటిపోతుంది 5 సంవత్సరాలు దాటినప్పుడు. అనేక చోట్ల పరీక్షల్లో తెలిసిందంటే ప్రతి ఒక్కళ్ళు కూడా 5 సంవత్సరాలు లేక 6 సంవత్సరాలు 7 సంవత్సరాల తర్వాత మాత్రమే పిల్లల్ని పరీక్ష సెంటర్కి తీసుకెళ్తున్నారు. దానికన్నా ముందు పిల్లవాడిని పుట్టిన వెంటనే గుర్తిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు మరియు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అనేక రాష్ట్రాల్లో 5 సంవత్సరాల పిల్లలకి పూర్తిగా ఉచితంగా ఈ ఆపరేషన్ జరుగుతుంది. ఇందులో కూడా ఆపరేషన్ జరుగుతుంది కాబట్టి ఈ పరీక్షలకు కూడా పెద్ద వ్యయ ప్రయాసాలు కావు. కేవలం చాలా తేలికమైన పరీక్షల ద్వారానే పిల్లల వినికిడి దోషాన్ని గుర్తించవచ్చు. అంటే అసలు పరీక్షల కన్నా ముందు కూడా మనం ఇంట్లో పిల్లవాడు పుట్టిన తర్వాత 1 నెల నుంచి 4 నెలల్లోపు చిన్న చిన్న శబ్దాలని పరికిస్తూ ఉంటాడు. తల్లిదండ్రుల శబ్దాలకి వాడు నెమ్మదిగా అయిపోవటం, ఏడుపులు ఆపటం లాంటివి చేస్తూ ఉంటాడు. 4 నెలల నుంచి 6 నెలల్లోపు తల్లిదండ్రుల వాయిస్ని గుర్తుపడుతూ ఉంటాడు. అలాగే టాయ్స్ ఉంటాయి కదా, మ్యూజిక్ ప్లేసే టాయ్స్ని కూడా చూస్తూ ఉంటాడు. కొద్దిగా రెస్పాన్స్ ఇస్తూ ఉంటాడు. తర్వాత 7 నెలల నుంచి సంవత్సరంలో పిల్లలందరూ కూడా మ్యూజిక్ని ఆనందిస్తూ ఉంటారు, శబ్దాలను చేస్తూ ఉంటారు. వాళ్ళకి అవసరమైనట్టుగా ఆకలికి సంబంధించి ఒక రకమైన ఏడుపుని వేరే విధంగా వ్యక్తపరుస్తూ ఉంటారు. ఎవరైతే పెద్ద శబ్దాలని పరికించకుండా, చూడకుండా, రెస్పాండ్ కాకుండా ఉంటారో ఆ పిల్లవాడిని వెంటనే పరీక్ష చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పరీక్షల్లో కూడా 2 రకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆటోమేటెడ్, ఎటువంటి ఇంటర్ఫిరెన్స్ లేకుండా కేవలం చిన్న ఇయర్ ఫోన్ లాంటి చెవిలో పెట్టడం ద్వారానే ఆటో అకాస్టిక్ ఎమిషన్స్ అంటాం. ఆటో అకాస్టిక్ ఎమిషన్స్ ద్వారా లేదా ఏబిఆర్, ఆటోమేటెడ్ బ్రెయిన్ స్టెమ్ రెస్పాన్స్ ఆడియోమెట్రీస్ ద్వారా తేలిగా గుర్తించవచ్చు. ఈ గుర్తించిన పిల్లల్ని కనుక మరలా 6 నెలల్లోపు మరలా పూర్తిగా బెరా టెస్ట్ ద్వారా నిర్ధారించి సంవత్సరం లోపు కనుక మనం ఈ కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ చేసినట్లయితే వారిని సాధారణ పిల్లవాడిగా నిధులకు తీసుకొచ్చే అవకాశం ఉంది. పిల్లల్లో వినికిడి లోపాలనేవి చెవిలో ఏ భాగంలోనైనా ఉండవచ్చు. బాహ్య, మధ్య, అంతర చెవి భాగాల్లో లోపాలు ఉన్నప్పుడు వాటిని సకాలంలో గుర్తించడంతో పాటు సత్వరమే వైద్య సాయం అందించాల్సి ఉంటుంది. చిన్నారుల్లో వినికిడి లోపాన్ని గుర్తించాల్సింది పెద్దవాళ్ళే. ఇంట్లో చప్పుళ్ళు, శబ్దాలకు, పిల్లల ప్రతిస్పందనలను బట్టి తల్లిదండ్రులే వారిలో వినికిడి లోపాన్ని గుర్తించగలరు. అలాగే బడిలో టీచర్లు కూడా పిల్లల్లో వినికిడి లోపాన్ని పసిగట్టగలరు. పిల్లల్లో వినికిడి గురించి ఏమాత్రం అనుమానం కలిగినా వారికి వెంటనే వినికిడి పరీక్షల్ని చేయించాలి. పిల్లల్లో వినికిడి లోపాలను నిర్ధారించే పరీక్షల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చెవి నిర్మాణంలో బాహ్య, మధ్య, అంతర్చెవి నిర్మాణాల్లో ఎక్కడ సమస్య తలెత్తినా వినికిడి లోపం రావచ్చు. ఉదాహరణకు బయట మధ్య చెవిలో సమస్యలుంటే దానివల్ల శబ్ద తరంగాలు అస్సలు లోపలికే ప్రయాణించవు. దీంతో వినికిడి ఉండదు. ఈ రకం వినికిడి లోపాన్ని కండక్టివ్ డెఫ్నెస్ అంటారు. ఇక లోపలి చెవిలో ఉండే కాక్లియాలో లోపాలుండడం, లేదు కాక్లియా నుంచి మెదడికి వెళ్లే శ్రవణనాడి సరిగ్గా లేకపోవడం ఉన్నా అది సన్నబడిపోవడం తదితర కారణాల వల్ల కూడా వినికిడి లోపం తలెత్తవచ్చు. దీనిని నర్వ్ డెఫ్నెస్ అంటారు. వీటిలో బయటి మధ్య చెవి సమస్యలతో వచ్చే కండక్టివ్ వినికిడి లోపాన్ని చాలా వరకు ఆపరేషన్తో సరిచేయొచ్చు. కొందరికి పుట్టుకతోనే బయటి చెవి లేకపోవడం, చెవి రంధ్రమార్గం ఏర్పడకపోవడం వంటి సమస్యలుంటాయి. వీటిని సర్జరీతోనే చక్కదిద్దొచ్చు. అలాగే కర్ణభేరి మధ్య చెవిలోని 3 చిన్న ఎముకల్లో లోపాలున్నా కూడా వాటిని తిరిగి నిర్మించవచ్చు. సాధారణంగా అపోహలు ఏంటంటే పిల్లలు మాట్లాడినప్పుడు అందరూ కూడా చెవి సంగతి గురించి ఆలోచించరు.
వాడిలో ఏదో విషయం వల్ల మాట్లాడలేకపోతున్నారు అనుకుంటూ ఉంటారు. మేనతో పోలుస్తూ ఉంటారు, మేనమామతో పోలుస్తూ ఉంటారు, ఇంకా వస్తువులేని ఆగముంటూ ఉంటారు. ఈ విషయం ఏంటంటే పల్లెటూరు వాళ్ళలోనే కాకుండా ఎడ్యుకేటెడ్ పర్సన్స్లో కూడా చాలా నిర్లక్ష్య ధోరణి కనపడుతూ ఉంది. డిలే అంటే ఆలస్యం జరుగుతూ ఉంది. ఇలా ఆలస్యం జరగటం వలన వీళ్ళు చెప్పిన మాటలు వినటం వలన ఆలస్యం అయిపోయి పిల్లల డాక్టర్ దగ్గర కూడా ఈ విషయాన్ని వాళ్ళు వ్యక్తపరచలేకపోతూ ఉన్నారు. ప్రధానంగా పేషెంట్లే కాకుండా డాక్టర్ల కమ్యూనిటీలో కూడా, ముఖ్యంగా పిల్లల డాక్టర్లు, గైనకాలజిస్టులు, మిగతా ఇతర స్పెషలిస్టులు కూడా ఈ లోపాన్ని గుర్తించి అసలు పరీక్ష చేసుకోవాల్సిన అవసరాన్ని తెలియచేయవలసిన అవసరం ఎంతో ఉంది. ఈ పరీక్ష చేయడం ద్వారా వీడిని పూర్తిగా నిర్ధారించిన తర్వాత కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషను అతి తేలిగ్గా చేయొచ్చు. కాక్లియర్ ఇంప్లాంట్ అనేది ఏంటంటే పెద్ద మిషన్ ఏం కాదు, మనలాంటి చెవిటి మిషనే ధ్వని తరంగాల్ని విద్యుత్ తరంగాలుగా మార్చి శ్రవణనాళి ద్వారా మెదడుకు అందజేసే పరికరాన్ని కాక్లియర్ ఇంప్లాంట్ అంటాం. దీనిలో 2 భాగాలుగా ఉంటాయి. ఒకటి బయట భాగం అంటే మన చెవిటి మిషన్ లాంటిది. బ్లూటూత్ మెషిన్స్ ఎలాగో వాడుతున్నాం కదా చెవి మీద, అలాంటి పరికరమే చిన్న పరికరం ఉంటుంది. అది వైర్లెస్ ద్వారా ఈ ధ్వని తరంగాల్ని, శబ్ద తరంగాల్ని విద్యుదయస్కాంత తరంగాలుగా మార్చి లోపల ఇంకో మిషన్ ఇంప్లాంట్ అంటాం, చిన్న మిషన్. అది కూడా చెవి వెనక భాగంలో ఆపరేషన్ చేసి ఇక్కడ బిగిస్తాం. దాని ద్వారా ఒక చిన్న ఎలక్ట్రోడ్, అంటే మీకు అర్థమయ్యే పరిభాషలో చెప్పాలంటే చిన్న ఎలక్ట్రికల్ వైర్ లాంటిది చెవి లోపల భాగంలో అమరుస్తాం. ఇది ఎక్కడ అమరుస్తామంటే చెవి లోపల భాగం. చెవిని మళ్ళీ 3 రకాలుగా విభజిస్తాం: బాహ్య చెవి, మధ్య చెవి, లోపల చెవి. ఈ లోపల చెవిలోనే మనకి అత్యంత ఉపయోగపడే జ్ఞానేంద్రియమైన వినికిడి జ్ఞానం, దాంతోపాటుగా మనకి బ్యాలెన్సింగ్ ఆపరేటర్స్ అంటాం. వెస్టిబ్యులర్ ఆపరేటర్స్ అంటే మన సమతుల్యత అంతలో కాపాడే అవయవాలు 2 ఉంటాయి. చెవి పని అనేది వినికిడే కాకుండా రెండోది మనని బ్యాలెన్స్ చేయడం కూడా. ఈ వినికిడి అవయవం అనేది ఎలా ఉంటుందంటే కేవలం నత్తగుల్ల ఆకారంలో ఉంటుంది. 2.5 చుట్లతోటి నత్తగుల్లలా ఉంటుంది. దానిలోకి కేవలం ఎలక్ట్రోడ్ అంటాం. దాన్ని అర్థం చేసుకోవాలంటే ఒక ఎలక్ట్రికల్ వైర్ లాంటిదని చూపిస్తాం. అంతేకాని వేరే పెద్ద మెషిన్లు బిగించడం, తల్లో బిగించడం లాంటివి అంటూ ఏమి ఉండవు. ఇవి చేయడం ద్వారా ఏమవుతుందంటే ఈ మెషిన్ శబ్ద తరంగాలను గ్రహించి ఎటువంటి సహాయం అంటే వైర్లెస్ టెక్నాలజీతో లోపల పంపించడం వలన ఇవి ఎక్కడైతే ఈ అవయవం అనేది శబ్దాన్ని గ్రహించలేకపోతుందో నేరుగా శ్రవణనాడికి ఈ విద్యుత్ తరంగాలు చేరతాయి. ఈ శ్రవణనాడి ద్వారా మెదడుకు చేరి మెదడులో ఆడిటరీ కార్టెక్స్ అనే భాగం ఉత్తేజం చెందటం వలన ఈ ఉత్తేజం అనేది చెందుతూ ఉన్నప్పుడు ఈ పక్క భాగాలతో సమన్వయం ఏర్పరచుకుంటుంది. ఈ ఎదుగుదల అనేది 2వ సంవత్సరం మరియు 6వ సంవత్సరంలో అతి ఎక్కువగా అనేక సంబంధాలను ఏర్పరచుకొని తెలివితేట పెరగడానికి ఎంతో దోహదపడుతూ ఉంటుంది. కాబట్టి పిల్లవాడు అనేవాడు 2 నుంచి 6 సంవత్సరాల వయసు మధ్యలో 7 రకాల లాంగ్వేజ్ నేర్చుకోగలిగే శక్తి ఉంటుంది. మన వినికిడి సామర్థ్యాన్ని డెసిబుల్స్లో లెక్కిస్తారు. ఆడియోమెట్రీ పరీక్షలో వినికిడి సామర్థ్యం 20 డెసిబుల్స్ గాని అంతకన్నా తక్కువ గాని ఉంటే వినికిడి మామూలుగా ఉన్నట్టు. 25 నుండి 30 డెసిబిల్స్ మధ్య ఉన్న పెద్దగా వినికిడి సమస్యలుండవు. 30 డెసిబిల్స్ మించిపోతే మాత్రం దాన్ని పట్టించుకోక తప్పదు. 30 నుండి 40 డెసిమల్స్ మధ్య ఉంటే దాన్ని ఓ మోస్తరు వినికిడి లోపంగా, 50 నుంచి 60 డెసిమల్స్ మధ్య ఉంటే మధ్యస్థ వినికిడి లోపంగా, 70 నుండి 80 డెసిమల్స్ మధ్య ఉంటే తీవ్రమైన లోపంగా, 90 డెసిమల్స్కి పైన ఉంటే మరింత తీవ్రమైన వినికిడి లోపంగా పరిగణిస్తారు. 70 నుంచి 75 డెసిమల్స్ వరకు ఉంటే తీవ్రతను బట్టి సర్జరీ గాని వినికిడి సాధనాలు గాని అవసరమవుతాయి. అంతకు మించితే మాత్రం పిల్లలకైనా పెద్దలకైనా కాక్లియర్ ఇంప్లాంట్ ఒక్కటే పరిష్కారం. పుట్టు మోగా చెవిటి పిల్లలు 2 వేరువేరు కాదు, ఒకటే ఎంటిటీ, అంటే ఒకే భాగం. చెవిటి పిల్లలందరూ కూడా మోగవారిగా మారిపోతారు. అంతేకాకుండా పూర్తి చెవుడే కాకుండా కొద్దిగా వినికిడి దోషాలు ఉన్న పిల్లల్లో కూడా చాలా రకాల ప్రవర్తన దోషాలు ఏర్పడుతూ ఉంటాయి. వాళ్ళు రకరకాల మానసిక ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. మనం కూడా చూడండి, కాసేపు సడన్గా పక్కన ప్రపంచం అంతా ఒకసారి నిశ్శబ్దం అయిపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందో కూడా ఊహించండి. కాబట్టి ఏమీ తెలియనప్పుడు వాడు చాలా చికాగ్గా, కోపంగా ఉంటాడు. అదే పిల్లవాడు స్కూల్లో జాయిన్ అవుతాడు, కొద్దిగా వినికిడి దోషాలు ఉంటాయి, 30% డెసిబల్స్ కానీ 40 డెసిబల్స్ కానీ లోపం ఉన్నప్పుడు కూడా టీచర్లు చెప్పేది అర్థం కాదు, పూర్తిగా నేర్చుకోలేడు. కాబట్టి తోటివారితో వెనకబడిపోతూ ఉంటాడు. ఆ విధంగా ఇబ్బందులకు లోనయ్యి, మానసికంగా రకరకాల ఇబ్బందులకు లోనయ్యి, తోటివారితో అందుకోలేక రకరకాల దుష్పరిణామాలు ఏర్పడటం వల్ల ఎందుకు ఉపయోగం లేకుండా తయారవుతుంటాడు. పెద్దవారిలో కూడా వినికిడి దోషాలు ఉన్నవాళ్ళు కూడా నెమ్మదిగా సమాజానికి దూరం అయిపోతూ ఉంటారు. పదిగా మళ్ళీ అడగలేక మానసికంగా కుంగిపోయి సమాజానికి దూరం అయ్యే పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి వినికిడి అనేది మానవ ఎదుగులో చాలా ప్రధానమైంది. మీరు గమనించినట్టయితే కనుక మన సమాజంలో చూపు లేకుండా అత్యున్నత స్థాయి చేరిన వ్యక్తులు చాలామంది కనపడుతూ ఉంటారు. చాలా కార్పొరేట్ సంస్థల్లో కూడా సీఈఓలుగా పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి, చూపు లేకుండా వినికిడి మాటలు ఉన్నవాళ్ళు. కానీ కేవలం చూపు ఉండి వినికిడి మాట లేనివాడు అత్యధిక స్థానాలు అధిరోహించిన అవసరాలు అసలు లేవు దాఖలాలు. కాబట్టి మానవుని ఎదుగుదలలో వినికిడి అనేది అనేక ప్రాముఖ్యమైంది. వినికిడి ద్వారానే మాట వస్తుంది అన్న విషయాన్ని మనం గమనించినట్లయితే ఈ లోపాలను అధిగమించవచ్చు. వినికిడి అనేది
అనేక రకాల మిగతా భాగాలతో సంబంధం ఏర్పరచుకోవడం ద్వారా వాడికి ఇంటెలిజెన్స్ అన్నీ పెరగటం వలన వీటన్నిటితోటి సంయుక్తపరచుకొని మొదటగా వచ్చేది భాష, మాట్లాడటం నేర్చుకుంటాడు. ఈ మాటల ద్వారా వచ్చేది భాష అనేది చాలా సంక్లిష్టమైంది. ఈ భాష ద్వారానే వాడి భావాన్ని వ్యక్తపరచడం ద్వారా, తెలుసుకోవడం ద్వారా తెలివితేటలు పెరిగి అందరితో సంబంధ బాంధవ్యాలను ఏర్పరచుకొని తెలివిగల శక్తిగల ఒక ఉపయోగపడే పౌరుడిగా కూడా ఎదిగే అవకాశం ఉంది. కేవలం ఈ కమ్యూనికేషన్ అనే భావ వ్యక్తీకరణ తెలివితేటలే అన్ని రకాల జంతువుల కన్నా కూడా అధిక స్థాయిలో తీసుకోగలిగాయి. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తించి అందరిలో కూడా ఈ లోపాన్ని అధిగమించడానికి తేలికపాటి ఉన్న పరీక్షలను ఉపయోగించుకొని వాడిని కనుక తీసుకురాగలిగితే మనం సమాజానికి ఎంతో మేలు చేసిన వాళ్ళంగా అవడానికి అవకాశం ఉంది. వినికిడి లేకపోతే జీవితం మరీ నిశ్శబ్దంగా, నిస్సారంగా మారిపోతుంది. పసిపిల్లల్లో అయితే ఇది మరీ పెద్ద సమస్య. వినికిడి లేకపోతే వారికి మాటలు కూడా రావు. దీంతో పిల్లలు మూగ, చెవిటివారిగా మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే పిల్లల్లో వినికిడి లోపాలకు సాధ్యమైనంత త్వరగా చికిత్స చేయించాలి. వినికిడి లోపం మరీ ఎక్కువగా ఉంటే పిల్లలకైనా పెద్దలకైనా కాక్లియర్ ఇంప్లాంట్ను అమర్చుకోవటం ఒక్కటే పరిష్కారం. తీవ్రమైన వినికిడి లోపంతో పుట్టిన పిల్లలకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కాక్లియర్ ఇంప్లాంట్ను పెట్టించాలి. అప్పుడే ఆ పిల్లలు మాటలు నేర్చుకునే ప్రక్రియ మెరుగవుతుంది. వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పును తెచ్చి ఎంతో మంది పసిబిడ్డలను మూక, చెవిటితనం నుంచి బయటపడేస్తున్న అద్భుతమైన పరిజ్ఞానం కాక్లియర్ ఇంప్లాంట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తీవ్రమైన వినికిడి లోపంతో పుట్టిన బిడ్డలకు ఏడాదిలోపే సర్జరీ చేసి కాక్లియర్ ఇంప్లాంట్ అమర్చడం ఉత్తమం. 3 ఏళ్లలోపు అమర్చిన బిడ్డలతో పోలిస్తే ఏడాదిలోపే అమర్చిన బిడ్డలకు మాటలొచ్చే ప్రక్రియ మెరుగ్గా ఉంటున్నట్టు గుర్తించారు. కాక్లియర్ ఇంప్లాంట్లో ప్రధానంగా 2 భాగాలుంటాయి. ఒకటి సర్జరీ ద్వారా చెవి వెనకాల ఎముకలో అమర్చే భాగమైతే, రెండోది చెవి వెనకాల పైనుంచి చర్మం పైనే పెట్టుకునే భాగం. సర్జరీ సమయంలో చెవి వెనకాల చిన్న కోత పెట్టి ఎముకలో కొద్దిగా ఖాళీ చేసి రిసీవర్ భాగాన్ని అమరుస్తారు. దీనికి కొన్ని ఎలక్ట్రోడ్ తీగలుంటాయి. ఈ తీగల్ని లోపలి నుంచే కర్ణభేరి కిందుగా పోనిచ్చి అంతర్చెవిలో ఉండే కాక్లియాలోకి ప్రవేశపెడతారు. ఈ భాగం మొత్తం శాశ్వతంగా లోపలే ఉండిపోతుంది. సర్జరీ తర్వాత 3 వారాలకు చర్మం పైనుంచి స్పీచ్ ప్రాసెసర్ని అనుసంధానించి కంప్యూటర్ సహాయంతో వివిధ శబ్ద స్థాయిల్ని శృతి చేస్తారు. దీన్ని మ్యాపింగ్ అంటారు. ఇందులో శబ్దాల తీవ్రత మరి అధికంగా గాని తక్కువగా గాని లేకుండా క్రమేపీ వినికిడి అలవాటు పడేలా, సామర్థ్యం మెరుగయ్యేలా చేస్తారు. నిజానికి ఇంప్లాంట్ సాయంతో మనం వినికిడిని పునరుద్ధరించవచ్చు, కానీ మాట్లాడే ప్రక్రియని మాత్రం ప్రత్యేకంగా నేర్పించాల్సిందే. దీన్నే ఆడిటరీ వెర్బల్ థెరపీ అంటారు. ఇప్పటికే మాట్లాడడం వచ్చిన వారికి 2-3 నెలల శిక్షణ సరిపోతుంది. ఇంకా మాటలు రాని పిల్లలకి 2-3 ఏళ్ల పాటు ఇవ్వాల్సి ఉంటుంది. ముందుగా మనం గుర్తుంచుకోవాల్సిన సూత్రం ఏంటంటే 1, 3, 6. 1 అంటే 1వ నెలలోపు కంపల్సరిగా ఖచ్చితంగా పిల్లవాడిని వినికిడి దోషాలకు సంబంధించిన పరీక్ష చేయాల్సిందే. వాడు సాధారణంగా ఉన్నాడా, వింటున్నాడా, వినకపోవడం అనేది రెండవ విషయం. ముందుగా ప్రతి ఒక్కరికి కూడా 1వ నెలలోపు కంపల్సరిగా పరీక్ష చేయించాలి. 3వ నెలలోపు వాడిని నిర్ధారించి ఏదో ఒక విధమైన వైద్యం అందించడం మొదలు పెట్టవాలి. వాడికి అవసరమైన హీరింగ్ ఎయిడ్స్ ఇవ్వటం కానీ, స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వటం కానీ చేయడం 3వ నెల నుంచి మొదలు పెట్టాలి. 6వ నెలకి దాన్ని పూర్తిగా నిర్ధారించి పూర్తిగా చేయగలిగిన వైద్యం ఏంటనేది నిర్ణయించాలి. కాబట్టి 1, 3, 6 అనేవి ఎంతో ఇంపార్టెంట్ అయిన రోజు అనమాట. 1వ నెల, 3వ నెల, 6వ నెల. ఆ తర్వాత గుర్తించిన తర్వాత 5 సంవత్సరాల పిల్లలకి మన రాష్ట్రాల్లో అయితే, తెలుగు రాష్ట్రాల్లో 3 రకాల సహాయాలు అందుతున్నాయి. మొదటిది ఆరోగ్య సేవ ద్వారా అన్ని రకాలు. తెలంగాణలో ఒక రకమైన ప్రోగ్రాం, ఆంధ్రప్రదేశ్లో ఒక రకమైన ప్రోగ్రాంలో కూడా 5 సంవత్సరాల్లో పిల్లలకి ఉచితంగా కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ జరుగుతుంది. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకమైన అడిప్ అనే స్కీమ్ ఉంది. దివ్యాంగుల పథకంలో 5 సంవత్సరాల పిల్లలకు కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఇంప్లాంట్ ఉచితంగా ఇస్తుంది. అలాగే ఆపరేషన్స్ అనేవి కొన్ని రికగ్నైజ్ సెంటర్లో ఉచితంగా జరుగుతుంది. ఆ తర్వాత జరిగే సంవత్సరం నుంచి 2 సంవత్సరాల పాటు జరిగే ఏవిటి అంటాం, ఆడియో వెర్బల్ థెరపీ. ఇది ముఖ్యంగా పిల్లవాడు సహజంగా తయారడానికి ఉపయోగపడే విధానంలో కీలక పాత్ర పోషించింది. ఇది కూడా సంవత్సరం నుంచి 2 సంవత్సరాల పాటు ఉచితంగా అందించే సదుపాయాలు అన్ని చోట్ల ఉన్నాయి. ఇవే కాకుండా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాకుండా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, ఎన్జిఓస్, చాలా స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ విషయాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని చాలా ఉచితంగా కూడా సహాయాలు అందిస్తుంది. ఇక 3వ మార్గం ఏంటంటే ముఖ్యమంత్రి సహాయ నిధి. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా కూడా ఈ ఆపరేషన్లు విరివిరిగా జరుగుతోంది. కాబట్టి ఇక్కడ సమస్య ఎక్కడంటే ముందుగా దాన్ని గుర్తించగలగాలి. 5 సంవత్సరాల లోపు కనుక గుర్తించగలిగితే
ఈ గోల్డెన్ పీరియడ్ దాటకముందే మనం గమనించగలిగితే అనేక రకాల మార్గాల ద్వారా పిల్లవాడికి వినికిడిని మనం అందించవచ్చు. ఇదే కాకుండా కార్పొరేట్ సంస్థలు కూడా కార్పొరేట్ సేవా పథకంలో భాగంగా చాలా స్వచ్ఛంద సంస్థలు చాలా రకాలుగా ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఉన్నాయి. కాబట్టి మన ముందున్న సవాలు ఏంటంటే గుర్తించటం, తెలుసుకోవటం. వినికిడి అనేది ఎంతో ముఖ్యమైనది, ఎంతో ప్రాముఖ్యమైనది. మానవుడి ఎదుగుదలకి అసలు ఇంత పరిణామానికి కూడా ముఖ్య కారణం భాషా లాంగ్వేజ్. అది కేవలం వినికిడి మీదే ఆధారపడింది. పుట్టు చెవిటివాడు అనేవాడు దాన్ని సరిగ్గా సహాయం అందించకపోతే పూర్తిగా పుట్టి మూగవాడిగా 100% పుట్టు మూగవాడిగా మారిపోతాడు. అభివృద్ధి చెందిన దేశాల్లో పిల్లలు పుట్టిన తరువాత ఆసుపత్రి నుంచి పంపే ముందే వినికిడి పరీక్ష చేస్తారు. పుట్టుకతోనే పిల్లల్లో వినికిడి లోపమేదైనా ఉంటే దీనిలో బయటపడిపోతుంది. ఇలాంటి వారికి వినికిడి లోపం తీవ్రతను బట్టి వెంటనే శ్రవణ యంత్రం పెట్టడం, మరీ తీవ్రంగా ఉంటే కాక్లియర్ ఇంప్లాంట్ అమర్చడం వంటివి చేయొచ్చు. దీంతో పిల్లలకి మాటలు రాకపోవడం లాంటి సమస్యల బారిన పడకుండా చూసుకోవచ్చు. ఇలా బిడ్డ పుట్టిన తొలి రోజుల్లోనే తప్పనిసరిగా వినికిడి పరీక్ష చేసే విధానాన్ని మన దేశంలోనూ ప్రవేశపెట్టడం ఎంతైనా అవసరం. పసిబిడ్డలో వినికిడి లోపాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. పసి వయసులో 1-2 ఏళ్లలోపే కాక్లియర్ ఇంప్లాంట్స్ ను అమర్చినట్లయితే వారిలో వినికిడి లోపం మాయమవడంతో పాటు మాటలు కూడా చక్కగా వస్తాయి. తిరిగి రేపటి సుఖీభావలో మళ్లీ కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాలను వెంటనే మాకు రాసి పంపించండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.